Good morning. In previous examples, we have used value, inner text, inner HTML properties. So sometimes we can directly use value property. In some other situations, we have to use inner text or inner HTML. Generally, in form, suppose you have defined one text box or select option list. To get a value from the text box, to get a value from the select option list, generally we are using value property. To get a value, to set a value. General text boxes, select option list, radio buttons, check boxes, even button also. So value property. By using value property, we can access data or content of those tag elements. Example input, text area, select option list, radio buttons, check boxes, button type buttons, submit type buttons, and so on. మళ్ళీ చెప్తున్నాం మనకు ఫామ్లో ఎక్కువగా ఈ కంట్రోల్స్ ఉంటాయి. టెక్స్ట్ బాక్స్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఇవన్నీ. ఇప్పుడు ఆ కంట్రోల్స్లో ఉన్న వాల్యూస్ తీసుకుని సర్వర్ పంపించాలి. అప్పుడు వాల్యూ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకుంటారు. వాల్యూ ప్రాపర్టీ లేదా ఒక టెక్స్ట్ బాక్స్లోకి జావా స్క్రిప్ట్ ద్వారా ఇక్కడికి వాల్యూ అసైన్ చేయాలి. అప్పుడు కూడా వాల్యూ ప్రాపర్టీ. వాల్యూ అసైన్మెంట్ కింద పనిచేస్తుంటుంది, రిట్రీవల్ కూడా పనిచేస్తూ ఉంటుంది. టు యాక్సెస్ ఏ వాల్యూ we can use value property. To assign a value, we can use value property. Example, input type text box. ఇప్పుడు ఈ వాల్యూ మనకు కావాలి, బటన్ క్లిక్ చేసినప్పుడు కావాలి.
సో షో వాల్యూ ఫంక్షన్, విచ్ ఇస్ ఫంక్షన్ స్క్రిప్ట్ షో వాల్యూ. ఈ వాల్యూ తీసుకోవాలంటే డామ్ ఏపీఐ యూజ్ చేసుకున్నాం. డామ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఐడి నేమ్, ఐడి నేమ్ ఇయర్ మై ఇన్పుట్ ఐడి అండ్ వాల్యూ ప్రాపర్టీ. వాల్యూ ఈజ్ ఎ ప్రాపర్టీ. ఇప్పుడు వచ్చిన వాల్యూని మనం డిస్ప్లే చేసుకుంటున్నాం. ఎలా ద్వారా డిస్ప్లే చేయండి, అలా డిస్ప్లే. డిఫైన్ అనదర్ ఫంక్షన్ సెట్ వాల్యూ. షో వాల్యూ బదులుగా అసైన్ వాల్యూ. అసైన్ వాల్యూ క్యాప్షన్ set value to text box, set value. So define another function. Function assign value. వేటికి అసైన్ చేయాలండి? సేమ్ టెక్స్ట్ బాక్స్కి అసైన్ చేయాలి. మనకి ఇక్కడ ఐడి తెలుసు, ఐడి తెలుసు కాబట్టి డాక్యుమెంట్ డాట్ లోయర్ కేస్ లెటర్స్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, get element by ID of my input dot value equal to something. Hello Wasnaps. Document dot get element of ID name dot value equal to మనం హలో వాసన యాప్స్ అనేది అసైన్ చేసామండి. సేమ్ ఈ టెక్స్ట్ బాక్స్లోకి ఇంతకుముందు మనకు హలో ఉంటుంది. ఎప్పుడైతే మనం అసైన్ వాల్యూ అనే బటన్ క్లిక్ చేసామో ఈ ప్లేస్లో కంటెంట్ చేంజ్ అవుతుంది. గెటర్ సెటర్స్ కింద యూజ్ అవుతూ ఉంటుంది వాల్యూ ప్రాపర్టీ. ఇప్పుడు కొన్ని కేసెస్ మనకి ఈ టెక్స్ట్ బాక్సెస్ ఉండవండి. డ్యూ ట్యాగ్ అని, స్పాన్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, ఇటువంటి ట్యాగ్స్ యూజ్ చేసుకుంటాం. ఒక డివ్ ఏరియాలో రిజల్ట్ కనిపించాలని, లేదా పారాగ్రాఫ్లో రిజల్ట్ కనిపించాలి. స్పాన్ ట్యాగ్లో పార్ట్ ఆఫ్ ది కంటెంట్ మనకి కలర్ఫుల్గా కనిపించాలి, ఒక పార్ట్ కింద. అటువంటిప్పుడు ఇన్నర్ టెక్స్ట్ కానీ ఇన్నర్ హెచ్టిఎంఎల్ కానీ యూజ్ చేసుకుంటామని. ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఇన్నర్ టెక్స్ట్ రిప్రజెంట్స్ ప్లేన్ టెక్స్ట్. Inner HTML includes tags along with text. మనం డిస్ప్లే చేసేటటువంటి లేదా మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్లో ట్యాగ్స్ ఉన్నాయనుకోండి, ఆ ట్యాగ్ వెళ్ళి ఆ పర్టికులర్ కంట్రోల్లో స్టోర్ అవ్వాలి, ఎలిమెంట్లో స్టోర్ అవ్వాలి. అప్పుడు ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని వాడుకుంటారు. మనం ఇచ్చేటటువంటి వాల్యూ లేదా కంటెంట్ ప్లేన్ టెక్స్ట్ అనుకోండి, ట్యాగ్స్ ఏవి లేకుండా, బోల్డ్ అని, ఇటాలిక్ అని ఇటువంటి ఏమీ లేకుండా, అప్పుడు ఇన్నర్ టెక్స్ట్ యూజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి. సో వాల్యూ ప్రాపర్టీ క్లియర్. Second one is inner text and third one is inner HTML. Used to display plain text only, visible plain text without tag elements. It accepts only plain text. Example చూడండి. One div is defined. Div ID equal to example 1. ఇక్కడ హలో ఇచ్చామండి. బోల్డ్ వాళ్ళు ఇచ్చామండి. సో ఇక్కడ బోల్డ్ div. సో డివేరియాలో మనకి ఇచ్చినటువంటి కంటెంట్ ఇది అనుకోండి, హలో వాళ్ళు కావాలి. కానీ ఇక్కడ కంటెంట్ ఏముందండి, ఇది హలో అనే టెక్స్ట్ ఉంది, వరల్డ్ అనేది బోల్డ్ ట్యాగ్ తోటి ఎంబెడ్ చేసి ఉందండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ మనకు కావాలండి.
స్మాల్ ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాం. షో ఇన్నర్ టెక్స్ట్, గెట్ ఇన్నర్ టెక్స్ట్ అనేది క్యాప్షన్, బటన్ యొక్క క్యాప్షన్ స్క్రీన్ మీద కనిపించేది. సో వన్ ఫంక్షన్ is show inner text function. Get element, documented get element by id of id name here example1, div tag id name example1. So example1 dot inner text. ఇప్పుడు మనం ఆ డాటాను డిస్ప్లే చేస్తాం అనుకోండి, అలర్ట్ అని చెప్పి హలో వరల్డ్ అని చెప్పి ప్లెయిన్గా డిస్ప్లే అవుతుంది. బోల్డ్ ట్యాగ్ అనేది వర్క్ అవ్వదు. యాక్చువల్గా మనకి హలో అనేది నార్మల్ టెక్స్ట్ కింద కనిపించాలి, వరల్డ్ అనేది మాత్రం బోల్డ్లో రావాలండి. ఇక్కడ మనం యూజ్ చేసిన ఇన్నర్ టెక్స్ట్ వాడాం. ఇట్ రిట్రీవ్స్ ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ హైడ్స్ ట్యాగ్ ఎలిమెంట్స్. ఏమైనా ట్యాగ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక అవి హైడ్ చేస్తుందండి. వాటిని ప్రాసెసింగ్ చేయదు, ఇంటర్ప్రెట్ చేయదు. ఓన్లీ కంప్లీట్లీ రిటర్న్స్ ప్యూర్ టెక్స్ట్ బై ఎలిమినేటింగ్ ట్యాగ్ ఎలిమెంట్స్. ఇది రివర్స్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ మనం ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని వాడామనుకోండి, ఇప్పుడు మనకు కనిపించేటటువంటి అవుట్పుట్ హలో అనేది నార్మల్ టెక్స్ట్, వాళ్ళని బోల్డ్ లెటర్లో కనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు అనేది ఇక్కడ బి అండ్ బిలో పెట్టాం బోల్డ్ ట్యాగ్. థర్డ్ ఎగ్జాంపుల్, use it for getting setting HTML content along with the text. Enter HTML content. HTML content means it contains text along with HTML tags. Same example. ID example 2. Hello, వాళ్ళని బోల్డ్లో పెట్టామనుకోండి, ఎన్డి get inner HTML function. Call that function get element by ID. inner text బదులుగా inner HTML వాడాము. ఇప్పుడు అవుట్పుట్ డిస్ప్లే చేసాం అనుకోండి, హలో మొత్తం ఈ బి ట్యాగ్ కూడా మనకి కనిపిస్తుంది. కొన్ని చోట్ల మనం డైరెక్ట్గా ఎన్నో హెచ్టిఎంఎల్ వాడుతుంటే ఎన్నో టెక్స్ట్ వాడుతూ ఉంటాం. ఓన్లీ ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ ఉన్నప్పుడు ఎన్నో హెచ్టిఎంఎల్ అని వాడుకోవచ్చు. ప్లెయిన్ టెక్స్ట్తో పాటు ట్యాగ్స్ ఉన్నప్పుడు ఎన్నో హెచ్టిఎంఎల్ వాడాలి, ఎన్నో టెక్స్ట్ అనేది పనిచేయాలి. డిఫరెన్సెస్ జనరల్గా వాల్యూ ప్రాపర్టీ అనేది ఇన్పుట్ ట్యాగ్ మీద, టెక్స్ట్ ఏరియా మీద, సెలెక్ట్ మీద, డ్రాప్ డౌన్ లిస్ట్ వీటి మీద పనిచేస్తుంది. ఎన్నో టెక్స్ట్ అనేది డివ్ మీద పారాగ్రాఫ్ స్పాన్. ఎన్నో హెచ్టిఎంఎల్ ఈజ్ ఆల్సో వర్క్స్ ఆన్ div paragraph span. Includes HTML tags. ఓన్లీ ప్లెయిన్ డేటా ఉంటుందండి వాల్యూ అంటే. ఇన్నర్ టెక్స్ట్ అంటే కూడా ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది తప్ప ట్యాగ్స్ ఉండవు. బట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఉండొచ్చు, బోల్డ్ కానీ ఇటాలిక్ కానీ మీరు ఏం కావాలి లోపల. గెటింగ్ ఇన్పుట్స్ వాల్యూ తీసుకుంటామండి. ఇన్నర్ టెక్స్ట్ అనేది ఓన్లీ రిట్రీవల్ అని. నేను మనం అసైన్ చేస్తుంటాం, రిట్రీవ్ చేస్తుంటాం. రెండర్స్ ఇది రెండరింగ్ అవుతుంది. రెండరింగ్ అంటే రీఇంటర్ప్రెట్ అవుతుంది. డిస్ప్లే చేసేటప్పుడు ఆ కంటెంట్లో ఏమన్నా హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక అవి రీఇంటర్ప్రెట్ అయ్యి అంటే రెండర్ అయ్యి అప్పుడు మనకు అవుట్పుట్ కింద వస్తాయి. మిగిలినవి రెండు కూడా ప్లెయిన్ టెక్స్ట్ కాబట్టి ఇంక రెండరింగ్ చేయక్కర్లేదు at the time of displaying content or output on browser. ఇక వాల్యూ ప్రాపర్టీ ఎక్కువగా ఎక్కడ వాడుకుంటాం, ఫార్మ్స్లో వాడుతూ ఉంటాం. ఫార్మ్స్ దగ్గర అనుకున్నాం కదా. ఇక ఏదో టెక్స్ట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ ఏమైనా ఉంటే కనుక వాడుకుంటాం. టెక్స్ట్ ఏదో హెచ్టిఎంఎల్ ప్లెయిన్ టెక్స్ట్ కావచ్చు, హెచ్టిఎంఎల్ టెక్స్ట్ కావచ్చు, అది డిస్ప్లే కానీ అసైన్మెంట్ కానీ దేని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇక రెండరింగ్ అంటే డిస్ప్లే చేసే ముందు ఒకసారి ప్రాసెస్ అయ్యి అవుట్పుట్ రావడం. ట్యాగ్స్ ఉంటే ట్యాగ్స్ ప్రాసెస్ అయ్యి అవుట్పుట్ రావాలి కాబట్టి రెండర్డ్ అంటాం.
The next concept, JavaScript Web API. JavaScript Web API. We have already used DOM API. ఇప్పటి వరకు మనం చెప్పినదంతా DOM అండ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి లేదా విండో డాట్ కన్సోల్ డాట్ లాగ్. అక్కడ మనం సిఎస్ఎస్ని మ్యానిపులేట్ చేస్తున్నాం జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ద్వారా. అది డామ్ ఏపీఐ కింద తీసుకుంటాం. ఎగ్జాంపుల్ డామ్ ఏపీఐ, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఫస్ట్ వన్ ఈజ్ డామ్ ఏపీఐ. ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి చాలా విధాలుగా మనం యూజ్ చేసామండి. సెకండ్ వన్ ఈజ్ ఫిచ్ ఏపీఐ. ఫిచ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఫిచ్ ఏపీఐ. ఇది బాగా ఎక్కువగా వాడుకుంటామండి. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ జరిగి అక్కడ నుంచి వచ్చిన రెస్పాన్స్ని తిరిగి మనం తీసుకోవాలి, మన పేజ్లో రావాలి, మన పేజ్లో రెండర్ అవ్వాలని. రెస్పాన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత మన పేజ్లో వచ్చిన రిజల్ట్ కనిపించాలి. ఇక్కడ ఒక పాయింట్ వినండి. మీరు ఒక హెచ్టిఎంఎల్ ఫామ్ డిజైన్ చేశారు. అక్కడ మనం సబ్మిట్ అని క్లిక్ చేస్తాం అనుకోండి, అది చెప్తున్నాను. ఒక హెచ్టిఎంఎల్ ఫామ్ డిజైన్ చేసాం, రిజిస్ట్రేషన్ ఫామ్. సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేశారు. యాక్షన్ దగ్గర రిజిస్టర్ డాట్ పిహెచ్పి అని ఏదో సమ్ ఫైల్ ఇచ్చారు, సర్వర్ సైడ్ ఫైల్ నేమ్, స్క్రిప్ట్ ఫైల్ నేమ్. whenever submit button is activated, it directly invokes or activates corresponding server side page from action attribute of form tag అనుకున్నాం. ఆన్ సబ్మిట్ అప్పుడు చూపించాను, రిజిస్టర్ డాట్ పిహెచ్పి అని ఓపెన్ అయ్యేది. ఇక జరిగే ప్రాసెస్ ఏంటంటే, మన దగ్గర బ్రౌజర్లో రన్ అయినటువంటి పేజ్ నుంచి మీరు సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు సర్వర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ అయ్యి వచ్చిన రెస్పాన్స్ వేరే పేజ్లో వస్తుంది. ఫస్ట్లో ఒకసారి చెప్పాను, every output, each and every output produced by the server can be represented in the form of HTML. సర్వర్ నుంచి ప్రాసెస్ అయిన తర్వాత సర్వర్ నుంచి బ్రౌజర్కి వచ్చే ప్రతి డేటా కూడా హెచ్టిఎంఎల్ ఫామ్లో క్రియేట్ చేసుకొని ఆ హెచ్టిఎంఎల్ ఫామ్లో వచ్చిన డేటాను మన బ్రౌజర్లో కనిపిస్తుంది. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, రిక్వెస్ట్ వెళ్ళినటువంటి పేజ్ వేరే ఉంటుంది, రెస్పాన్స్ వచ్చేటటువంటి పేజ్ వేరే అయిపోతుంది. జనరల్గా అదే పేజ్లో రెస్పాన్స్ రాదు. మనం రిక్వెస్ట్ ఏ పేజ్ నుంచి అయితే పంపించామో ఆ పేజ్ అలాగే ఉండాలి, వచ్చిన రెస్పాన్స్ ఆ పేజ్లోనే మళ్ళీ కనిపించాలని. వితౌట్ రీలోడింగ్ కంప్లీట్ పేజ్, వితౌట్ రిఫ్రెషింగ్ ద కంప్లీట్ కరెంట్ పేజ్, కరెంట్ వెబ్ డాక్యుమెంట్. అంటే ఇప్పుడు మనం మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు జరగాల్సిన ప్రాసెస్ అంతా బ్యాక్గ్రౌండ్లో జరగాలి. ఈ ఫోర్గ్రౌండ్లో ఈ వెబ్ పేజ్లో మనం అలాగే ఉండాలి, మన ముందు అలాగే ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత యువర్ రిజిస్ట్రేషన్ హెస్ బిన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనే మెసేజ్ బ్యాక్ వచ్చిన తర్వాత ఈ పేజ్లోనే ఎక్కడో చోట కనిపించాలి, స్మాల్ ఏరియాలో, ఒక అలర్ట్ బాక్స్ కింద, యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఓవర్, థ్యాంక్ యూ. ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే కాన్సెప్ట్ ఏమనుకుంటున్నామండి, ఎస్పిఏ అనుకుంటున్నాం, సింగిల్ పేజ్ అప్లికేషన్, ఎస్పిఏ. ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం కోసం సింపుల్ ఏపీఐ, ఫెచ్ ఏపీఐ. Fetch API. The main purpose of Fetch API, without refreshing current page, Fetch API transfers our current request to server backend or server side. After processing the data by the server, again Fetch API receives response from the server. If response is successful response, the response can be displayed on the same page wherever or whenever required. ఎప్పుడు ఎక్కడ ఏ అవుట్పుట్ అయితే మనకి కనిపించాలనుకున్నామో, ఎక్కడ డిస్ప్లే చేయాలనుకున్నామో ఆ ఏరియాలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. మీరు జీమెయిల్ ఓపెన్ చేస్తారండి, మీరు ఈమెయిల్ రాంగ్ టైప్ చేశారు, రాంగ్ ఈమెయిల్,
మనకి అక్కడ కింద రెడ్ కలర్‌లో వస్తదండి. ఈమెయిల్, రాంగ్ ఈమెయిల్ అని, ఈమెయిల్ ఈజ్ నాట్ అథెంటికేటెడ్ అని, లేదా పాస్వర్డ్ ఈజ్ రాంగ్ అని అదే పేజ్‌లో కింద ఎక్కడో ఒక స్మాల్ మెసేజ్ కింద మనకు కనిపిస్తుంటది. వెరిఫికేషన్ ఆఫ్ ఈమెయిల్ అనేది ఎక్కడికో గూగుల్ సర్వర్‌కి వెళ్ళిందండి. మనం టైప్ చేసిన ఈమెయిల్ ఉందో లేదో వెరిఫై చేసింది ఎక్కడో ఉన్నటువంటి రిమోట్ గూగుల్ సర్వర్. అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఈమెయిల్ నాట్ ఫౌండ్ అని చెప్పి మళ్ళీ మన పేజ్‌లోనే అదే పేజ్‌లో ఒక స్పెసిఫిక్ ఏరియాలో రెడ్ కలర్‌లో డిస్‌ప్లే అయింది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏపీఐ త్రూ ఫెచ్. దీన్ని బాగా పాపులర్ అయిన ఫెచ్‌కి ఆల్టర్‌నేటివ్‌గా అజాక్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తామండి. అజాక్స్ అంటాం. ఎసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. తర్వాత ఎప్పుడు చూద్దురు గాని. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటదండి ఫెచ్. మీరు రియాక్ట్ జేఎస్ నేర్చుకుంటే మొత్తం అన్ని అప్లికేషన్స్, అన్ని పేజెస్ కూడా ఫెచ్ తోటే ఉంటాయి. ఇక్కడి నుంచి మనకి సర్వర్ దగ్గర రిక్వెస్ట్ ఎక్కడి నుంచో పంపిస్తాం. వచ్చిన రెస్పాన్స్ మళ్ళీ ఇక్కడికే తీసుకుంటాం. వెంటనే ఇక్కడే డిస్‌ప్లే చేసుకుంటాం. అదే పేజ్‌లో ఎక్కడంటే సేమ్ పేజ్. ఫెచ్ ఏపీఐ అనేది చాలా ఏపీఐ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. క్లిప్‌బోర్డ్ ఏపీఐ. మనం బ్రౌజర్‌లో రైట్ క్లిక్ చేసి కాపీ చేస్తుంటాం, పేస్ట్ చేస్తుంటాం, కట్ చేస్తుంటాం. ఇటువంటి ఆపరేషన్స్ అన్నీ హెచ్‌టీఎంఎల్‌లో మనకి జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ ద్వారా యూజ్ చేసుకుంటాం. దాన్ని క్లిప్‌బోర్డ్ ఏపీఐ యూజ్ చేసుకుంటామండి. అలా కాపీయింగ్ ఆర్ రీపేస్టింగ్ టెక్స్ట్ యూజింగ్ క్లిప్‌బోర్డ్. క్లిప్‌బోర్డ్ మెమరీ ఉంటుంది కదండీ మనకి విండోస్‌లో. ఆ క్లిప్‌బోర్డ్ బఫర్‌లోకి మనం కాపీ చేసుకోవడానికి, తర్వాత మళ్ళీ పేస్ట్ చేయడానికి ఈ ఫంక్షన్స్ అన్నీ క్లిప్‌బోర్డ్ ఏపీఐ. ఇది అవసరమైతేనే వాడుతూ ఉంటాం. కానీ ప్రాజెక్ట్‌లో ఫెచ్ ఏపీఐ చాలా ఇంపార్టెంట్. ఫెచ్ ఏపీఐ కాన్సెప్ట్ లేకుండా ఏ ప్రాజెక్ట్, ఏ పేజే ఉండదండి ప్రెజెంట్. దాన్ని ఎస్‌పీ అనుకున్న సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ ఏపీఐ కావాలి. సో, కాపీయింగ్ క్లిప్‌బోర్డ్ నేనేం చెప్పట్లేదండి. జియో లొకేషన్ మనకి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఉంటాయి. మరి మనం ఏ కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలనుకుంటున్నామండి. మొబైల్‌లో అయితే మనకి యాక్యురసీ, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వస్తాయి. కానీ బ్రౌజర్ నుంచి కూడా లాంగిట్యూడ్, లాటిట్యూడ్ రిట్రీవ్ చేసుకోవచ్చు. మనం ఏ పొజిషన్‌లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చండి. దానికి జియో లొకేషన్ ఏపీఐ అని చెప్పి జావాస్క్రిప్ట్‌లో ఉంటది. బట్ అంత యాక్యురసీ ఉండదండి. ఒక 4-15 మీటర్స్ డిఫరెన్స్‌లో ఉంటదండి. ఇంకా కొద్దిగా ఎక్కువ మీటర్స్ డిఫరెన్స్‌లో మనకి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వాల్యూస్ ఇస్తది. అదే మొబైల్ అన్నామనుకోండి దాని మార్జినల్ డిఫరెన్స్ అందులో వితిన్ 1 మీటర్, 1 మీటర్ ఆర్ 2 మీటర్స్ మొబైల్ యొక్క యాక్యురసీని బట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పేస్తదండి. ఇదైతే 15 టు మోర్ ఆర్ లెస్ అది అప్రాక్సిమేట్‌గా వాట్సాప్స్ దగ్గర ఉన్నామని మనం చెప్పాలంటే, ఆ సరౌండింగ్ ఏరియాలో ఒక 20 మినిట్స్ ఏరియాలో ఆటోమేటిక్‌గా చూపించేటటువంటి ఫ్లెక్సిబిలిటీ మనకి జియో లొకేషన్ ఏపీఐ ఉంటదండి. మన వెబ్‌సైట్‌లో మన రిక్వైర్మెంట్ ఏమైనా కావాలంటే గనుక ఇది యూజ్ చేసుకుంటాం. యాక్యురసీ కావాలంటే మొబైల్ యాప్‌లోకెళ్ళిపోయి మొబైల్‌లో ఉన్నటువంటి జియో లొకేషన్ ఫెసిలిటీని యాక్సెస్ చేసుకోవాలి. ఈ రిక్వైర్మెంట్ బట్టి డెవలప్ చేసుకుంటామండి. జియో లొకేషన్ ఏపీఐ. బట్ మనం ఎక్కువగా వాడేది వెబ్ స్టోర్ ఏపీఐ వాడుతూ ఉంటాం. వెబ్ స్టోరేజ్. మీరు ఇంతకుముందు ఎక్కడో వినుంటారు. కుకీస్ అని, సెషన్స్ అని. సెషన్ కాన్సెప్ట్, కుకీ కాన్సెప్ట్. కుకీ సెషన్. సో, హెచ్‌టీఎంఎల్ 5 వెర్షన్ నుంచి మనకి లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ అని చెప్పి 2 కాన్సెప్ట్స్ బిల్డ్ చేసి ఉన్నాయండి. మరి ఓల్డ్ వెర్షన్స్‌లో ఉండవండి. లోకల్ స్టోరేజ్ ఏపీఐ, సెషన్ స్టోరేజ్ ఏపీఐ. Session storage API maintains our data for a particular session. For a particular session. That means either browser has been closed or session timeout. అది లోకల్ స్టోరేజ్ అన్నామనుకోండి. ఒక్కసారి మనం స్టోర్ చేసిన డేటా బ్రౌజర్‌లో అలా ఉండిపోద్ది.
మాన్యువల్‌గా మనం క్లియర్ చేసుకోవాలి. అది ప్రోగ్రామ్ స్టేట్మెంట్ ద్వారానే క్లియర్ అయినా అప్లై చేసుకోవాలి. లేకపోతే మనం హిస్టరీలోకెళ్ళి బ్రౌజర్ హిస్టరీలోకెళ్ళి రిమూవ్ చేసుకున్నా అప్పుడు రిమూవ్ అవుతది. లోకల్ స్టోరేజ్ అంటే పెర్సిస్టెంట్‌గా ఉండే స్టోరేజ్. సెషన్ స్టోరేజ్ అంటే బ్రౌజర్ ఉన్నంత సేపే ఉంటదది. బ్రౌజర్ మీరు క్లోజ్ చేశారనుకోండి, మనం స్టోర్ చేసిన డేటా రిమూవ్ అయిపోతా ఉంటది. దీని ముందు కాన్సెప్ట్ మనం ఎక్కువగా కుకీ కాన్సెప్ట్, సెషన్ కాన్సెప్ట్ అంటారు. కుకీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. కుకీ ఈజ్ ఎ వేరియబుల్. Session is also a variable. Session is also an object. Cookie maintains piece of information. Session also maintains information. But one major difference is cookies can be derived by the server, defined by the server, and maintained by the browser. Maintained by the browser for a period of time. Session can be initiated by the server, also maintained by the server. The session may persist for a while. That means up to browser closing or session timeout. ఈ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్‌లో వాడుకుంటాం. కుకీ, సెషన్. మీరు ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేశారండి. ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని. మీరు 2, 3 ఐటెమ్స్ క్లిక్ చేశారు. నెక్స్ట్ టైమ్ నుంచి మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా ఆ ఐటెమ్స్ రిలేటెడ్ అడ్వర్టైజ్‌మెంట్స్ కానీ, ఆ ఐటెమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గనుక మనకి డిస్‌ప్లే అవుతా ఉంటదండి. లేదా అడ్వర్టైజ్‌మెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నా పర్లేదండి. ఒక్కసారి మనం క్లిక్ చేస్తే గనక సర్వర్ నుంచి జనరేట్ చేసిన డేటా వచ్చి మన బ్రౌజర్‌లో స్టోర్ అయిపోతుంది. కుకీస్. కుకీ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. కుకీ ఈజ్ ఎ వేరియబుల్. ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా కావచ్చు, ఒక లింక్ కావచ్చండి. అడ్వర్టైజ్‌మెంట్ లింక్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ కింద అనుకుంటాం. ఆ అడ్వర్టైజ్‌మెంట్ లింక్ ఆ డేటా దగ్గరే చెప్పేస్తారండి. అడ్వర్టైజ్‌మెంట్ 3 డేస్ ఉండాలి, 4 డేస్ ఉండాలి, 5 డేస్ ఉండాలి, 10 డేస్ ఉండాలని. డిసెంబర్ 25 నుంచి జనవరి 1 నైట్ వరకు కొన్ని అడ్వర్టైజ్‌మెంట్స్ మనకుండాలి. జనవరి 1 నైట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆటోమేటిక్‌గా అడ్వర్టైజ్‌మెంట్స్ అన్నీ ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోవాలని చెప్పి ఆ వెబ్‌సైట్ డెవలప్ చేసిన వాళ్ళు పెడతారండి. సో, అడ్వర్టైజ్‌మెంట్ ఇనీషియల్ 25 నుంచి ఫస్ట్ మధ్యన మన బ్రౌజర్‌లో స్టోర్ అయింది. అప్పటి వరకు అలా ఓపెన్ అవుతూనే ఉంటదండి. జనవరి 1 నైట్ కంప్లీట్ అయినప్పటికి ఇంకా అవసరం లేదనుకునేటప్పుడు. అంటే ఆఫర్స్ అయిపోయినాయనుకోండి, ఆటోమేటిక్‌గా మన బ్రౌజర్‌లో స్టోర్ చేసినటువంటి ఆ కుకీ రిలేటెడ్ లింక్ కానీ, డేటా కానీ ఆటోమేటిక్‌గా డిస్ట్రాయ్ అయిపోద్దండి. అంటే కుకీ అనేది ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తూ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎక్స్‌పైరీ టైమ్ అంటూ ఉంటుంది. ఆ టైమ్ ఎక్సీడ్ అయ్యేటప్పటికి డిస్ట్రాయ్ అయిపోద్ది. బ్రౌజర్ స్పెసిఫిక్ కాదండి. టైమ్ స్పెసిఫిక్. లేదా మాన్యువల్‌గా మనం క్లియర్ చేసుకుంటే డిస్ట్రాయ్ అవుతది. అదే సెషన్ అన్నామనుకోండి, మీరు లాగిన్ అవుతారండి. సైన్ ఇన్ అవుతారు. తర్వాత మీరు ఏ పేజ్‌లోకెళ్ళినా మీ నేమ్ కనిపిస్తూ ఉంటది. షాపింగ్ కార్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేశారు. ఫస్ట్ పేజ్‌లో ప్రొడక్ట్స్ తీసుకున్నారు. 2, 3 పేజెస్ ఏదో విజిట్ చేసి సెకండ్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేశారు. ఇవన్నీ ఎళ్లి ఎక్కడో బాస్కెట్ అనే దాంట్లో స్టోర్ అవుతూ ఉంటాయి. అంటే త్రూఅవుట్ visiting or fetching all web pages, our data is stored into somewhere. ఫైనల్‌గా మనం బాస్కెట్ క్లిక్ చేసామనుకోండి, ఏ ఏ ప్రొడక్ట్‌లు ఎన్ని సెలెక్ట్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. అక్కడ కూడా ఫస్ట్ మనం ఇచ్చినటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ యొక్క డీటెయిల్స్, యువర్ నేమ్ హాయ్ అని చెప్పి మన పేరు కనిపిస్తుంటది ప్రతి పేజ్‌లోని వెబ్ పేజ్‌లోని. ఈ డేటా అంతా ఎక్కడి వరకు ఉంటదంటే బ్రౌజర్‌లో ఉన్నంత సేపే ఉంటదండి. ఒక్కసారి మీరు లాగౌట్ అయిపోయినా, సైన్ ఔట్ అయినా, అన్‌ఫార్చునేట్‌లీ బ్రౌజర్ క్లోజ్ చేసినా ఆ సెషన్ డేటా అంతా డిస్ట్రాయ్ అయిపోద్ది. మళ్ళీ రీలాగిన్ అవ్వాలి. సో, బ్రౌజరు బ్రౌజర్ ఓపెన్ అయిన సేపు లేదా మనం లాగౌట్ అయ్యేంత వరకు ఉండేటటువంటి డేటా సెషన్ డేటా. కుకీ అలా కాదు. మీరు బ్రౌజర్ క్లోజ్ చేసినా, మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఆ డేటా అలా ఉంటది. కానీ ఎప్పుడు జనవరి
ఫస్ట్ నైట్‌కి కంప్లీట్ అయిపోవాలని చెప్పి టైం ఆల్రెడీ సెట్ అయ్యింది. ఎక్స్‌పైర్ టైమ్ అంటారు. ఆ టైంకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్‌గా అదే డిస్ట్రాయ్ అయిపోతది. సో, జనరల్ అడ్వర్టైజ్‌మెంట్స్ అన్నీ కూడా కుకీస్‌లో డిపెండ్ చేస్తాం. ఇప్పుడు సైన్ ఇన్ చేయడం, షాపింగ్ కార్ట్ యాప్స్ ఇవన్నీ కూడా సెస్‌లో ఇంప్లిమెంట్ చేస్తామండి. ఆ కాన్సెప్ట్ సర్వర్ సైడ్ కాన్సెప్ట్. సర్వర్. ప్రెజెంట్ మనం సర్వర్ వాడట్లేదండి. బ్రౌజర్‌లోనే ఉన్నాం. ఇప్పుడు మన డాటా మన బ్రౌజర్ మెయింటైన్ చేయాలి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఉన్నంతసేపు మెయింటైన్ చేయాలి అదొక కేసు. బ్రౌజర్ క్లోజ్ చేసినా మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు ఆ డాటా మళ్ళీ మళ్ళీ రావాలి మనకి. దట్ ఈస్ సెకండ్ కేస్. సో, వన్స్ స్టోర్డ్ ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్ ద డాటా నంబర్ ఆఫ్ టైమ్స్ అప్పుడు లోకల్ సెషన్ అనే ఏపీఐ వాడుకుంటాం. లోకల్ సెషన్. మీరు బ్రౌజర్ ఓపెన్ చేశారండి. డాటా స్టోర్ చేశారు. ఒక 1 అవర్ పాటు బ్రౌజర్ మీరు క్లోజ్ చేయకుండా యూజ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ పేజ్‌లో డాటా, సెకండ్ పేజ్ డాటా, థర్డ్ పేజ్ ఇలాగా ఆ పేజ్ నుంచి ఈ పేజ్ డాటా మనకి స్విచ్చింగ్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నారు. బ్రౌజర్ ఎప్పుడైతే క్లోజ్ చేసారో ఈ డాటా అంతా పోవాలి. అప్పటి వరకు ఆ డాటా అలా స్టోర్ అవుతూ ఉండాలండి. ఫస్ట్ పేజ్ నుంచి డాటా ఫిఫ్త్ పేజ్‌లో రావాలి. అటువంటప్పుడు సెషన్ స్టోరేజ్ ఏపీఐ వాడుకుంటాం. లోకల్ స్టోరేజ్ ఏపీఐ, సెషన్ స్టోరేజ్ ఏపీఐ. లోకల్ స్టోరేజ్ ఏపీఐ ఈస్ పర్మనెంట్. లేదా మాన్యువల్‌గా మనం డిస్ప్లే చేయాలి. సెషన్ స్టోరేజ్ ఏపీఐ అనేది టెంపరరీ. బ్రౌజర్ క్లోజ్ చేస్తే ఆ డాటా వెంటనే పోతుంది. ఫంక్షన్స్ 2 ఒకటే. సెట్ ఐటెమ్, గెట్ ఐటెమ్, రిమూవ్ ఐటెమ్, క్లియర్. Generally we are using 4 functions to assign a value, set item, to retrieve a value, get item, to remove an item, remove item, to clear all session values, clear function. అది లోకల్ స్టోరేజ్ గాని, సెషన్ స్టోరేజ్ గాని ఈ 4 ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటామండి. ఫంక్షన్స్ కామన్. ఆబ్జెక్ట్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ బిల్ట్ ఇన్. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్ యూజర్ నేమ్ అంటే సంథింగ్. యూజర్ నేమ్ ఈజ్ ఐడెంటిఫైయర్. స్టోరేజ్ ఐడెంటిఫైయర్. దిస్ ఈజ్ వాల్యూ. కీ వాల్యూ పెయిర్స్ అంటాం మనం. ఇది కీ అనుకోండి. ఇది వాల్యూ. కీ వాల్యూ పెయిర్. ఇప్పుడు రిటర్న్ చేసేటప్పుడు గెట్ ఐటమ్. ఐటమ్ అయినప్పుడు కీ ఇవ్వాలని. యూజర్ నేమ్ ఇస్తున్నాం. యూజర్ నేమ్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి వాల్యూ అవుట్‌పుట్ కింద మనకు డిస్‌ప్లే అవుతుంది. గెట్ ఐటమ్, సెట్ ఐటమ్స్. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. వెబ్ స్టోరేజ్ బాగా యూజ్ చేసుకుంటాం ప్రాజెక్ట్‌లోని. అది లోకల్ కావచ్చు, సెషన్ కావచ్చు. అయితే ఈ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇక్కడ. లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. ముందు అవుట్‌పుట్ చూడండి. కనిపిస్తుంది. ఒక టెక్స్ట్ బాక్స్ ఉందండి. ఎంటర్ యువర్ నేమ్ అని. క్లియర్ చేస్తున్నాను ఆల్రెడీ. క్లియర్ స్టోరేజ్. కంప్లీట్ క్లియర్ చేశాను. అంటే ఇవన్నీ ఫంక్షన్స్ అండి. సెట్ లోకల్ స్టోరేజ్ ఫంక్షన్. సెషన్ స్టోరేజ్ అనదర్ ఫంక్షన్. డిస్ప్లే స్టోర్ డేటా థర్డ్ ఫంక్షన్. క్లియర్ స్టోరేజ్ ఫోర్త్ ఫంక్షన్. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ ఇస్తున్నాను. సేవ్ టు లోకల్ స్టోరేజ్. సో, లోకల్ స్టోరేజ్ సేవ్ అయిందని చెప్పడం కోసం అలర్ట్. సేవ్ టు సెషన్ స్టోరేజ్. సెషన్ స్టోరేజ్ కూడా అదే వాల్యూ స్టోర్ అయింది. క్లియర్ స్టోరేజ్. 2 పడియాను. డిస్ప్లే స్టోరేజ్. నో డాటా. ఎక్కడ డాటా లేదు. అంటే మనం మాన్యువల్‌గా రిమూవ్ చేసాం. మాన్యువల్‌గా రిమూవ్ చేస్తే 2 పోతాయి. మళ్ళీ అగైన్ లోకల్ స్టోరేజ్‌లో సేవ్ చేశాను. సేవ్ టు సెషన్ స్టోరేజ్ కూడా సేవ్ చేశాను. చూడు. డిస్‌ప్లే అన్నప్పుడు మనకి రెండిట్లోనే వాల్యూస్ ఉన్నాయి. లోకల్ స్టోరేజ్‌లో ఉంది.
సెషన్ స్టోరేజ్లో ఉందండి. ఇప్పుడు సెషన్ స్టోరేజ్ డాట్ ఈ బ్రౌజర్ ఇప్పుడు ఓపెన్ అయిన చేయబో ఉంటుందండి. ఇప్పుడు లోకల్ స్టోరేజ్ ఆ వాల్యూ నేను బ్రౌజర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను. బ్రౌజర్ క్లోజ్ చేస్తున్నాను. బ్రౌజర్ క్లోజ్ చేశాను. అగైన్ రీరన్ ఓన్లీ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ లోడ్ అయిపోయింది. లోకల్ స్టోరేజ్లో ఉందా ఆ వాల్యూ డిస్ప్లే అయింది. బట్ సెషన్ స్టోరేజ్లో డేటా లేదు. సో సెషన్ స్టోరేజ్లో మనం స్టోర్ చేసిన వాల్యూ బ్రౌజర్ ఓపెన్ చేయబో ఉంటుంది. బ్రౌజర్ రిలేటెడ్ ట్యాబ్ క్లోజ్ అయిపోవడం అంటే డిస్ట్రాయ్ అయిపోతుంది. లోకల్ స్టోరేజ్ అనేది మనం మాన్యువల్గా క్లియర్ చేసుకోవాలి. అప్పటి వరకు మీరు ఎన్నిసార్లు బ్రౌజర్ క్లోజ్ చేసి ఓపెన్ చేసినా ఆ డేటా వస్తుందండి. ఎక్కువగా మనం కొన్ని సెట్టింగ్స్ ఉంటాయండి వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు. ఆ సెట్టింగ్స్ అనేవి లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవడానికి లోకల్ స్టోరేజ్ యూజ్ అవుతుందండి. అలాగని యూజర్ సెలెక్టెడ్ డేటా టెంపరరీగా ఉండాలనుకున్నప్పుడు సెషన్ స్టోరేజ్ వాడుకుంటాం. దిస్ కంప్లీట్ వాలిడేషన్ కోడ్ చూడండి. ఫస్ట్ మనకు టెక్స్ట్ బాక్స్ ఉందండి. టెక్స్ట్ బాక్స్ ఎంటర్ యువర్ నేమ్ అని. దెన్ 4 బటన్స్ ఉన్నాయి. సేవ్ టు లోకల్ స్టోరేజ్, సేవ్ టు సెషన్ స్టోరేజ్, డిస్ప్లే స్టోరేజ్ డేటా అండ్ క్లియర్ స్టోరేజ్. 4 ఫంక్షన్స్ ఆడ క్లిక్ ఈవెంట్ ద్వారా కాల్ చేసుకున్నాం. ఇక్కడ వరకు డౌట్ లేదు కదండి. చిన్న పారాగ్రాఫ్ ఒకటి డిఫైన్ చేసుకున్నాం అవుట్‌పుట్ డిస్ప్లే చేయడానికి. మనకు ఫైనల్‌గా ఇక్కడ అవుట్‌పుట్ కనిపిస్తుంది. అవుట్‌పుట్ కనిపిస్తుందండి ఇది. అవుట్‌పుట్ పారాగ్రాఫ్. సో, ఇనీషియల్‌గా పారాగ్రాఫ్‌లో ఏ వాల్యూ లేదు కాబట్టి డమ్మీగా ఉందండి. ఓన్లీ ఐడీ పెట్టుకున్నాం అవుట్‌పుట్ అని. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ సేవ్ టు లోకల్ స్టోరేజ్. సేవ్ టు లోకల్ స్టోరేజ్. మరి ఎక్కడికి తీసుకోవాలండి? టెక్స్ట్ బాక్స్ నేమ్ అనుకున్నాం. నేమ్‌లో ఉన్న వాల్యూ తీసుకుంటున్నాం. వాల్యూ ఉంటే గనక నల్ కాకుండా ఉంటే లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటెమ్ సేవ్డ్ నేమ్ కీ అనుకోండి. లేదా స్టూడెంట్ నేమ్ అని పెట్టుకుంటే ఎస్‌టియూ నేమ్ అని పెట్టుకుందాం. ఎస్‌టియూ నేమ్ మనం పంపించిన వాల్యూ ఇక్కడికి స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచి నెస్టెడ్ ఫంక్షన్ కింద డిస్ప్లే స్టోర్ డాటా ఫంక్షన్ కాల్ చేద్దాం. వెంటనే మనకి ఆ డాటా డిస్ప్లే అయిపోతుందండి. ఒకవేళ ఈ నేమ్‌లో వాల్యూ ఇవ్వలేదనుకోండి ప్లీజ్ ఎంటర్ నేమ్ అని చెప్పి మనకి ఒక అలర్ట్ బాక్స్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది సెట్ ఐటెమ్ విత్ లోకల్ స్టోరేజ్ ఏపీఐ. ఇక్కడ కీ వాల్యూ పేరు ఉంటుంది. ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని పెట్టుకోవచ్చు. అప్పుడు వాటిని జేసన్‌లో కన్వర్ట్ చేసుకోవాలండి. ఎక్కువ కీ వాల్యూ పెయిర్స్ ఉంటే జేసన్, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటాం. సెకండ్ ఫంక్షన్ సేవ్ టు స్టోరేజ్. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. నేమ్ తీసుకున్నాం టెక్స్ట్ బాక్స్‌లోంచి. బట్ ఇక్కడ సెషన్ స్టోరేజ్ వాడాం. సింటాక్స్ అంతా ఒకటే. ఇక్కడ కీ వాల్యూ మన ఏదైనా పెట్టుకుంటే అది. స్టూడెంట్ నేమ్ అనుకుంటే స్టూడెంట్ నేమ్. సెషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం సెపరేట్ నేమ్స్ పెట్టుకుంటే రైట్ అది. సెషన్ వేరియబుల్ నేమ్స్ సెపరేట్ గాని, లోకల్ స్టోరేజ్ వేరియబుల్ సెపరేట్ గాని. లేదా మన ప్రోగ్రామ్‌లు కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. వీటిని వాడుకునేటప్పుడు. అది జస్ట్ అట్‌లీస్ట్ ఒక క్యారెక్టర్ అయినా ఇది సెషన్ అని చెప్పడం కోసం ఎస్‌టియూ నేమ్. అదే లోకల్ అని చెప్పడం కోసం ఎస్‌టియూ నేమ్. ఇది చిన్న డిఫరెన్స్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లియర్ స్టోరేజ్ అన్నప్పుడు రిమూవ్ ఐటెమ్ ఫంక్షన్ అప్లై చేస్తామండి. రిమూవ్ ఐటెమ్ కానీ అన్నీ క్లియర్ అయిపోవాలంటే క్లియర్ అనే ఫంక్షన్ కూడా ఉంటుందండి. లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్ అన్నప్పుడు ఆల్ కీ వాల్యూ పెయిర్స్ డాటా కెన్ బి డిస్ట్రాయిడ్, రిమూవ్డ్. లేదా పర్టిక్యులర్ మాత్రం సెలెక్ట్ చేయాలి రిమూవ్ చేయాలన్నప్పుడు పర్టిక్యులర్ రిమూవ్ చేసుకుంటాం. మనం సేవ్డ్ అదేమంటే స్టూ నేమ్ అని పెట్టుకున్నాం కాబట్టి స్టూ నేమ్ అని మార్చాలి. సెషన్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని అవుట్‌పుట్‌లో పంపిస్తామండి. అవుట్‌పుట్ అనేది పారాగ్రాఫ్ పెట్టుకున్నాం. టెక్స్ట్ కంటెంట్ అనేది అనదర్ ప్రాపర్టీ అండి. టెక్స్ట్ కంటెంట్. ఇన్నర్ హెచ్‌టిఎంఎల్, ఇన్నర్ టెక్స్ట్ కంటెంట్ కూడా వాడుకోవచ్చు.
స్టోరేజ్ ఇస్ క్లియర్ చేసినప్పుడు అది టెక్స్ట్ కంటెంట్ లేదా ఇన్నర్ హెచ్డిఎంఎల్ అని వాడవచ్చు ప్రాబ్లం. లాస్ట్ ఫంక్షన్ డిస్ప్లే డేటా. డిస్ప్లే అంటే రిట్రీవ్ డేటా from local storage and session variable. To retrieve data from local and session variables, we are using get item function. Get item of corresponding key value. And key value is 2 అని అనుకున్నాం కాబట్టి 2 name, local name, session name. ఆ వాల్యూస్ ఇప్పుడు మనం దేంట్లో డిస్ప్లే చేయాలి? పారాగ్రాఫ్ ఐడెంటిఫైర్ ఐడి అని పెట్టుకున్నాం పైన. పారాగ్రాఫ్ పీ ట్యాగ్ కంటెంట్ ఈక్వల్ టు లోకల్ స్టోరేజ్ లోకల్ నేమ్, లేకపోతే కనుక నో డేటా. ఆర్ అండ్ డేటా లేకపోతే నో డేటా అని వచ్చింది ఇనిషియల్గా. సెషన్ స్టోరేజ్ అని సెషన్ వాల్యూస్. ఇది ప్రాసెస్. విండో డేటా ఆన్లోడ్ అని చెప్పి డిస్ప్లే స్టోరేజ్ డేటా ఫంక్షన్ డైరెక్ట్గా కాల్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఓపెన్ చేసిన వెంటనే మనకు డేటా కనిపిస్తుంది. ఓపెన్ చేసిన వెంటనే లోకల్ స్టోరేజ్ నో డేటా, సెషన్ స్టోరేజ్ నో డేటా. డైరెక్ట్గా డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆ డిస్ప్లే ఫంక్షన్ ఆటోమేటిక్గా ఎక్కడ యాక్టివేట్ అవుతుందంటే విండో డేటా ఆన్లోడ్ డిస్ప్లే స్టోరేజ్ డేటా. ఆన్లోడ్ అనేది కూడా ఈవెంట్ అని ఫస్ట్ ఇది ఇన్వోక్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసినటువంటిది సెట్ గెట్ అని 2 మెథడ్సే. కీ వాల్యూ పేర్స్ కింద ఉంటుంది. కీ వాల్యూస్ సెట్ గెట్. బట్ లోకల్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. సెషన్ అనేది బ్రౌజర్ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. ఒక పాయింట్ ఇప్పుడు ఏంటంటే కీ వాల్యూ సింగిల్ వాల్యూ కింద ఉన్నాయండి. స్టూడెంట్ నేమ్, సెషన్ నేమ్ అని ఒక వాల్యూయే. ఇప్పుడు మనకి అలా కాకుండా ఎంప్లాయీ డేటా ఉంటుంది. ఎంప్లాయీ నంబర్ సంథింగ్, ఎంప్లాయీ నేమ్ సంథింగ్, శాలరీ సంథింగ్, డిపార్ట్మెంట్ సంథింగ్. ఇలా సెట్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ని మనం డిక్షనరీ అంటాం జనరల్గా. అటువంటి డిక్షనరీ టైప్ డేటాని ఇక్కడ స్టోర్ చేయాలి. అప్పుడు జేసన్ ఆబ్జెక్ట్స్ కింద, జేసన్ ఆబ్జెక్ట్స్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే అప్పుడు జేసన్ అనే కాన్సెప్ట్ అప్లై చేస్తాం. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటాం. ఎస్పెషల్ మనం లోకల్ స్టోరేజ్ దగ్గర ఎక్కువ వాడుతూ ఉంటాం. లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. ఇన్ కేస్ మోర్ దాన్ 1 వాల్యూ పేర్స్ ఉంటే కనుక, కీ వాల్యూ పేర్స్ ఆఫ్ డేటా మోర్ దాన్ 1 ఉంటే కనుక కంపల్సరీ ద కంప్లీట్ డిక్షనరీ డేటా మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ కరస్పాండింగ్ JSON representation. JavaScript object notation, plain text, simple format for transferring data from anywhere to anywhere. మీరు XML అనే పాయింట్ విన్నారని బాగా ఫస్ట్లో చెప్పాను. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. XML format data irrespective of technologies. XML data can be transferred from one technology to another technology. కొన్ని ఇప్పుడు ఎక్సెల్ ఉందనుకోండి, ఎక్సెల్ ఫార్మాటెడ్ డేటా ఉంటుందండి. ఆ ఎక్సెల్ ఫార్మాటెడ్ డేటా మైక్రోసాఫ్ట్ ఎన్వైరన్మెంట్లో పనిచేస్తూ ఉంటుంది. అదే ఎక్సెల్ తీసుకొచ్చి సమ్ అదర్ ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి డేటా లేదా అప్లికేషన్ మనం ప్రాసెస్ చేయాలనుకున్నాం అనుకోండి, రీఫార్మాటింగ్ చేసుకోవాలి. కామా సెపరేటెడ్ వాల్యూస్ కింద, CSV ఫైల్ కింద సమ్ అదర్ ఫార్మాట్లోనే. లేకపోతే వర్క్ అవ్వదండి, యూనిఫార్మిటీ ఉండదు. అది XML అన్నాం అనుకోండి, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్లో మీరు XML డేటా ప్రిపేర్ చేస్తే అది తీసుకొచ్చి జావా టెక్నాలజీ రిలేటెడ్ అప్లికేషన్స్లోకి యూజ్ చేసుకోవచ్చు. లేదా అంటే టెక్నాలజీతో సంబంధం లేకుండా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా డేటా ట్రాన్స్ఫర్ చేసే ఫ్లెక్సిబిలిటీ XMLలో ఉంటుందండి. డేటాబేస్ ఉంటాయి. కొన్ని NoSQL డేటాబేస్ ఉంటుందండి. MySQL, MS SQL సర్వర్. ఇవి ప్లెయిన్గా ఉండేటువంటి RDBMS. ఇప్పుడు MongoDB ఉందండి, కసాంద్రా ఉంటుంది. ఈ డేటాబేసెస్ అక్కడ ఉన్నటువంటి డేటా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎక్కడున్న డేటా అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడు మీడియేటర్ కింద యూజ్ చేసేటటువంటి
ఒక న్యూట్రల్‌గా పనిచేసేటటువంటి ఫార్మాట్ ఎక్స్ఎంఎల్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఎనీవేర్ టు ఎనీవేర్. దానికంటే ఇంకా సింప్లిఫైగా ఉండేది జేసన్ ఫార్మాట్. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ దట్ కన్సిస్ట్ ఆఫ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్. ఎక్కడి నుంచైనా సరే కీ వాల్యూ ఏ సర్వర్ నుంచి అయినా సరే మనం డేటా రిట్రీవ్ చేసుకుంటాం. ఫర్దర్‌గా ఇక్కడ మనం పార్సింగ్ చేసుకొని, సెపరేట్ చేసుకొని, కీలనేమో హెడ్డింగ్స్ అనుకుంటాం. వాల్యూస్ అనేది డేటా కింద తీసుకొని, నంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయనుకోండి టేబుల్ కింద డిస్‌ప్లే చేసుకుంటాం. జేసన్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. జేసన్ మెకానిజం చాలా ఇంపార్టెంట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా ఇన్ సింపుల్ మేనర్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ సింపుల్ ఫార్మాట్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ డేటా ఫ్రమ్ ఎనీ టెక్నాలజీ టు ఎనీ టెక్నాలజీ. సర్వర్ టు బ్రౌజర్. Here our concept is from server to browser and browser to browser. Storage area to browser. That means storage location to browser. మీరు ఎక్స్ఎంఎల్ గురించి ఒకసారి బాగా నేర్చుకోవాలి. జేసన్ గురించి బాగా నేర్చుకోవాలి. మీరు రియాక్ట్ జేఎస్కి వెళ్తే మొత్తం డేటా అంతా జేసన్‌లోనే ఉంటుంది. మాంగోడీబీ నేర్చుకుంటున్నారనుకోండి, మాంగోడీబీ కూడా జేసన్ స్టైల్‌లో ఉంటుంది. కీ వాల్యూ పెయిర్స్ మొత్తానికి కీ వాల్యూ అని. దీనికి ఇనిషియేషన్ కింద ఇక్కడ స్ట్రింగిఫై అండ్ పార్సింగ్ 2 ఇంపార్టెంట్ మెథడ్స్ రెండే ఉంటాయండి. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్‌ని స్ట్రింగిఫై ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేయడం, వచ్చిన డేటాని అగైన్ పార్సింగ్ చేసుకోవడం. ఆ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఇక్కడ పెట్టాను. JavaScript object notation is structured data format for exchanging information from any source to any source to any destination, any technology to any technology, any application to any application, any storage area to any other storage area. So JavaScript object notation, lightweight data format used for storing and transferring data between server and web applications. Not only server and web application, ఇక్కడ మనదంతా బ్రౌజర్‌లోనే ఉన్నామండి. అంటే లోకల్ స్టోరేజ్ నుంచి రిట్రీవ్ చేసుకోవడానికి, మళ్ళీ లోకల్ స్టోరేజ్‌లో స్టోర్ చేసుకోవడానికి బ్రౌజర్‌లోనే పనిచేస్తున్నాం ఇప్పుడు. యాక్చువల్ మీనింగ్ అయితే మీరు సర్వర్ మెయింటైన్ చేస్తే, అప్పుడు వెబ్ సర్వర్, వెబ్ బ్రౌజర్ మధ్యన డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి కీ వాల్యూ పెయిర్స్ ఆఫ్ డేటా జేసాన్. హ్యూమన్ రీడబుల్ ఫార్మ్. కీ వాల్యూ పెయిర్స్ ఉంటుంది మనకి ఈజీగా అర్థమవుతుందండి. సో ఫస్ట్ దిస్ ఇస్ సింపుల్ డేటా, కీ వాల్యూ పెయిర్ డేటా. కీ అండ్ వాల్యూ, కామా, అగైన్ కీ, వాల్యూ, డిక్షనరీ స్టైల్ అని జేసన్ స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్‌లో ప్రాసెసింగ్ చేయాలనుకున్నాం అనుకోండి, జేసన్ డాట్ పార్స్, జేసన్ క్యాపిటల్ లెటర్స్‌లో ఇవ్వాలి. జేసన్ డాట్ పార్స్ ఆఫ్ జేసన్ స్ట్రింగ్. అప్పుడు మనం సెపరేట్ చేయగలం. ఆబ్జెక్ట్ క్రియేట్ అయినది జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్. ఒకసారి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నేమ్ అనేది ఒక ప్రాపర్టీ కింద, ఏజ్ అనేది ఒక ప్రాపర్టీ కింద క్రియేట్ అయిపోతాయి. అప్పుడు మనం ఆబ్జెక్ట్ డాట్ నేమ్ అనేది డేటా యాక్సెస్ చేసుకుంటాం. అప్పుడు మనకి రామ్ అనేది అవుట్‌పుట్ వస్తది. ఆబ్జెక్ట్ డాట్ ఏజ్ అంటే 25. కన్వర్షన్ చూడు. నార్మల్లీ కీ వాల్యూ పెయిర్స్ కింద ఉంటుంది. అది మనకి ఆబ్జెక్ట్ కింద కావాలన్నప్పుడు పార్సింగ్ చేసుకోవాలి. జేసన్ పార్సింగ్. Then all keys are converted into properties of that object. Properties are attributes of that object. With the help of data operator, you can access corresponding value by using that property, by using that attribute. Actually, at the time of defining JSON string, it is key. So it is property of that object or attribute of that object. జేసన్ స్ట్రింగ్ డేటాని జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కింద మార్చాలంటే పార్సింగ్ చేయాలని. ఇప్పుడు జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్‌ని మళ్ళీ జేసన్ స్ట్రింగ్ కింద మార్చాలంటే స్ట్రింగిఫై చేయాలి. ఈ ఫంక్షన్ చూడండి.
రెండిటికి తేడా చూడండి. ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి కీని కూడా మనం ఏం చేస్తామంటే డబుల్ కొటేషన్‌లో పెట్టాలి. కీ డబుల్ కొటేషన్, వాల్యూ డబుల్ కొటేషన్, కీ డబుల్ కొటేషన్, వాల్యూ న్యూమరిక్ అంటే నార్మల్‌గా ఇవ్వచ్చు. కీ అనేది కంపల్సరీ కొటేషన్స్‌లో ఉండాలి. జేసన్. అదే నార్మల్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అన్నాం అనుకోండి, యాట్రిబ్యూట్, వాల్యూ, యాట్రిబ్యూట్, వాల్యూ. ఇది నార్మల్‌గా ఇస్తామండి. ఇది మళ్ళీ మనకి స్ట్రింగిఫై అవ్వాలి. అప్పుడు స్ట్రింగిఫై ఫంక్షన్ అప్లై చేసి పర్సన్ అనే ఆబ్జెక్ట్‌ని జేసన్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తాం. అప్పుడు మనకి ఈ విధంగా అవుట్‌పుట్ కన్వర్ట్ అవుతది. డిఫరెన్స్ క్యాచ్ చేస్తే చాలండి. జేసన్ ఆబ్జెక్ట్‌లో కీ వాల్యూ పేర్స్ డేటా ఉంటది. కీ కంపల్సరీ డబుల్ కొటేషన్స్‌లో ఉంటది. వాల్యూ న్యూమరిక్ వాల్యూ అయితే కొటేషన్స్ ఇవ్వక్కర్లేదు. స్ట్రింగ్ అయితే కొటేషన్ ఇవ్వాలి. అదే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అయితే ఇది కూడా కీ వాల్యూ కింద ఉంటదండి. బట్ కీ అనేది యాట్రిబ్యూట్ ప్రాపర్టీ. కొటేషన్స్‌లో పెట్టక్కర్లేదండి. వాల్యూ అనేది బేస్డ్ ఆన్ డేటా టైప్. ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రింగ్ కొటేషన్స్ రిక్వైర్డ్. ఇఫ్ ఇట్ ఈస్ న్యూమరిక్ డేటా నో నీడ్ టు స్పెసిఫై కొటేషన్స్. ఈ ప్రాసెసింగ్ చేయాలండి మనం. స్ట్రింగిఫై చేసుకోవడం, పార్సింగ్ చేసుకోవడం. ఈ 2 ఫంక్షన్స్ మీద సర్వర్ సైడ్ నుంచి డేటా బ్రౌజర్‌కొచ్చిన తర్వాత బ్రౌజర్ డేటా డిస్‌ప్లే చేస్తుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. చూడండి. యూజర్ అని చెప్పి స్మాల్ కీ వాల్యూ పేరుతోటి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నామండి. యూజర్. ఇప్పుడు 2 వాల్యూస్ ఉన్నట్టు ఇక్కడ. నేమ్ ఒకటి, ఏజ్ ఒకటని. ఇదేంటంటే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్. యూజర్ అనేది ఆబ్జెక్ట్ కింద. కీ వాల్యూ పేర్స్. ఇప్పుడు మొత్తం డేటా అంతా ఎళ్లి లోకల్ స్టోరేజ్‌లో స్టోర్ అవ్వాలి. సెట్ ఐటెమ్ ఆఫ్ యూజర్. ఇది ఒక ఐడెంటిఫైయర్ నేమ్ ఉండాలి కాబట్టి యూజర్. మొత్తం డేటా అంతా స్టోర్ చేయాలంటే జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్ యూజర్. ఇప్పుడు స్టోరేజ్‌లో స్టోర్ అయినప్పుడు ఇదంతా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్‌లో స్టోర్ అవుతది. స్టోర్ అయింది. మళ్ళీ రిట్రీవ్ చేసేటప్పుడు పార్సింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నేమ్ అనేది, ఏజ్ అనేది ప్రాపర్టీ కింద రావాలని. స్టోరేజ్ డాట్ అని చెప్పి రావాలి. అప్పుడు పార్సింగ్ చేసుకుంటే స్టోర్డ్ యూజర్ రిట్రీవ్ చేసిన తర్వాత డిస్‌ప్లే చేసుకుంటాం. లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెమ్ ఆఫ్ యూజర్. స్ట్రెయిట్ ఫార్వర్డ్. స్టోరేజ్‌లో స్టోర్ చేసేటప్పుడు స్ట్రింగిఫై చేయాలి. రిట్రీవ్ చేసేటప్పుడు పార్సింగ్ చేసుకోవాలి. స్ట్రింగిఫై మీన్స్ Java object is converted into JSON object. At the time of retrieving, JSON object must be converted into Java object. Yes, sir. So today concept వీటిలో మీకు ఇంపార్టెంట్‌గా వెబ్ ఏపీఐలో జియోలొకేషన్ ఏపీఐ, ఫెచ్ ఏపీఐ అండ్ లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్ 3 ఇంపార్టెంట్ ఏపీఐస్ అలాంగ్ విత్ DOM ఏపీఐ. ఫస్ట్ ప్రయారిటీ DOM ఏపీఐ. సో 4 ఏపీఐస్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఫ్యూచర్‌లో మీరేమైనా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తుంటే ఇట్లా అప్లికేషన్స్ ఉంటాయండి. మనకి క్లిప్‌బోర్డ్ ఏపీఐ అనేది, నావిగేటర్ ఏపీఐ ఇవి కామన్‌గా యూజ్ చేసుకునేవి. మీకు అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఉన్న చోట మీరు యూజ్ చేసుకుంటారండి. జేసన్, ఎక్స్ఎంఎల్ కంపల్సరీ రిఫర్ చేయండి. జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్. ఒక 15 మినిట్స్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తదండి. మీరు ఏ డేటాబేస్ యూజ్ చేసుకున్నా సరే జేసన్ స్టైల్ కావాలి. జేసన్ స్టైల్ ఆఫ్ డేటా. మాంగోడీబీ కావాలంటే కంపల్సరీ జేసన్ ఫార్మాట్‌లోనే ఉంటదండి. కీ వాల్యూ పెయిర్స్ కింద.
థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ క్లాస్ థర్స్‌డే. థ్యాంక్ యూ అండి. ఎవరైనా డౌట్ ఉంటే అడగండి.